హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనము చిత్తూరు కట్టమంచి ఏరియాలో ఉండే వెంకటేష్ హోటల్కి అయితే వచ్చాము. వెంకటేష్ గారి హోటల్ ముందర అయితే ఉన్నాము. సో ఈ హోటల్ ఎన్ని ఏళ్ళుగా ఉంది, సో ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి, పూర్తి డీటెయిల్స్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఆ ఎన్న మాటలో తెలుసుకొని ఎవరైనా కస్టమర్ దగ్గర కూడా రివ్యూ తీసుకుందాము. హోటల్ మనకు సాటర్డే అయితే ఉండదు, మిగతా అన్ని రోజులు ఉంటుంది. ఐటమ్స్ 15 ఐటమ్స్ ఉన్నాయంట. సో పూర్తి డీటెయిల్స్ నేను కూడా ఫైనల్లో తిని ఎలా ఉందో నా అభిప్రాయం చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అలాగే మనతో పాటు ఓనర్ గారు అయితే ఉన్నారు. ఆయన మాటల్లో హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అనే డీటెయిల్స్ తెలుసుకుందాము. ఆయన మీ పేరునా? వెంకటేష్. ఓకేనా, మన హోటల్ స్టార్ట్ చేసి ఇప్పటికి ఎన్ని రోజులు అవుతుంది? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలకి ఇదే ప్లేస్ చుట్టుపక్కల ఉంది? చుట్టుపక్కల ఇక్కడ అక్కడ అదే సరౌండింగ్స్ లో. ఓకేనా, నేను చూసిన ఇప్పుడు కస్టమర్స్ కూడా చూసుకోవచ్చు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఇదే ఆదరణ ఉందని నేను విన్నాను బయట. సో అలా మెయింటైన్ చేయడానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయా? అంతా మేమే మాస్టర్లో అన్ని మేమే చేసుకుంటాం కాబట్టి ఎవరు లేకపోతే మేమే సొంతంగా చేసుకుంటాం. ఒకే టేస్ట్ ఇస్తాం. ఓకే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరే సొంత మాస్టర్, ఇంట్లో వాళ్ళే. సో వర్క్ కూడా ఇంట్లో వాళ్ళే చేసుకుంటాం అంతా కాబట్టి మంచి టేస్ట్ ఉండే ఆదరణ బాగుంది. ఓకే, మన దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్ మార్నింగ్ ఏమేమి దొరుకుతాయి? మటన్, నాటు చికెన్, చికెన్ గ్రేవీ, ఓకే, చికెన్ కైమా, చికెన్ కీమా, తలకూర, చిల్లీ చికెన్ ఆంధ్ర స్టైల్, మటన్ కీమా, బోటీ, మటన్ బోటీ, మటన్ లివర్, మటన్ పాయ, ఓకే, మటన్ మెదడు, ఇడ్లీ దోశ, ఎగ్ దోశ, సెట్ దోశ. ఓకే, వీటి కాంబినేషన్ సెట్ దోశ అండ్ పూరి కూడా ఉందా? పూరి లేదు, ఇడ్లీ ఉంది. ఇడ్లీ మసాలా వడ. ఓకే, సో దగ్గర 15 ఐటమ్స్ నాన్ వెజ్ ఉన్నాయి. 15 ఐటమ్. ఓకే, వాడే మసాలాలు అంతా ఓన్వేనా? బయట అంతే లేదు, మిరపొడి కాడి నుంచి మనమే మీరే చేసుకుంటూ ఉంటారు కాబట్టి మసాలా కూడా కొంచెం బాగుంటుంది. సో నేను కస్టమర్స్ దగ్గర విన్నప్పుడు కూడా ట్రై చేసినంత బాగా అవుతుంది. హెవీగా తిన్నా కూడా గిన్నె అయిపోతుంది అని విన్నారు. ఓకేనా, మన షాప్ కరెక్ట్ టైమింగ్ చెప్పాలంటే 7:30 నుంచి మధ్యాహ్నం 3 వరకు నాన్ స్టాప్ గా ఉంటుంది. నాన్ స్టాప్ గా పోతాం. ఒకగా లొకేషన్ చెప్పాలంటే వెంకటేష్ హోటల్, తిరుపతి రోడ్, కట్టం నుంచి వై జంక్షన్. సో గైస్ విన్నారు కదా, మనం కూడా టేస్ట్ చేసి చెప్పేద్దాము. ఓకేనా, గైస్ నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాము. 2 ఇడ్లీ వడబెట్టుకున్నాను. సో చిల్లీ చికెన్ కొంచెం తీసుకున్నాను, చికెన్ కీమా కొంచెము, మటన్ కీమా కొంచెం, మటన్ కొంచెము. సో అన్ని సగం ఫుల్ ప్లేట్ అయితే కాదు ఇది. దాంతోపాటు మసాలా కూడా ఇక్కడ చాలా ఫేమస్. సో టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. సో ఫస్ట్ మటన్ కీమాతో స్టార్ట్ చేద్దాం. స్పైసీ ఎక్కువ లేదు, అలా తక్కువ లేదు, మీడియంగా చాలా బాగుంది. సో మటన్ చూడండి, చాలా సాఫ్ట్ కుక్ అయింది. మటన్ కూడా అల్టిమేట్ అసలు. వచ్చేసి చికెన్ కీమా, చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్. చికెన్ కీమా అయితే టాప్ నాచ్ అసలు. మసాలాలు లైట్గా ఉన్నాయి. సో ఎంత తిన్నా మనకైతే కడుపు పాడవదు మార్నింగ్ అయినా కూడా. సో ఇది వచ్చేసి ఆంధ్ర చిల్లీ చికెన్. సో ఇది వీల్ స్టైల్లో మార్నింగ్ సెక్షన్లో.
స్పైసీగా చాలా బాగుంది. ఇదైతే చిల్లీ చికెన్ కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది. సో గైస్ నేను మా ఫ్రెండ్ హాఫ్ ఎగ్ దోస్ షేర్ చేసుకున్నాము. ఎగ్ దోస్ చూడండి పెప్పర్ కోటింగ్తో వేశారు. ఎగ్ దోస్ని బాగా పులుసులో నానబెట్టుకొని సో చాలా బాగుంది. సో ఏం చెప్తాను ఇంతకన్నా అద్భుతం అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సెట్ దోశలు కూడా 2 తీసుకున్నాము. సో దోశకి పులుసు కాంబినేషన్ ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకుంటే ఎలా ఉంటుందో. సో గైస్ మీరు ఎప్పుడైనా వెంకటేష్ హోటల్లో తినుంటే ఒక కామెంట్ చేసేయండి. చిత్తూరులో చాలా ఏళ్ళుగా ఉంది. దోశ పులుసు కాంబినేషన్ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవాల్సిందే. సో ఏ ఐటమ్ తీసుకున్నా మసాలా మాత్రం ఓవర్గా అయితే లేదు, స్పైసీ కూడా ఓవర్గా లేదు. తినడానికి చిన్న పిల్లలు సైతం తినచ్చు. మార్నింగ్ టైంలోనే స్మూత్గా వెళ్ళిపోతుంది అంతే. సో గైస్ టేస్ట్ మాత్రం ఇడ్లీ కానీ ఆ దోశ కానీ వాళ్ళు ఇచ్చిన నాన్ వెజ్ గ్రేవీ ఆ కర్రీస్ అల్టిమేట్ అని చెప్పవచ్చు. ఓవర్ స్పైసీ లేదు, మసాలా తక్కువ ఫుడ్. సో సూపర్గా ఉంది. నేను లొకేషన్ మెన్షన్ చేస్తాను. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చినట్టయితే పక్కన లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.